అన్నా మీరు మొన్న నిరుద్యోగుల తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఇలా నిరుద్యోగులు చేస్తున్నారు, కమ్యూనిస్టులు కూడా అందరూ ఏకమై ధర్నాలు చేస్తున్నారు. ఏం చెప్తారు నిరుద్యోగుల తరఫున? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చేదాకా తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం జరుగుతుంది. ఈ రోజు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం ఈ రోజు ధర్నా జరిగింది. రేపు రాష్ట్రంలో అన్ని పార్టీలు నిరుద్యోగుల గొంతుగా మాట్లాడేటువంటి పరిస్థితిని మేము తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే త్యాగాల చరిత్ర కలిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా అందరికి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది, తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది అని ఆనాడు పానాలను గడ్డిపోచల్లాగా త్యాగం చేశారు. ఎవరు త్యాగం చేశారు, ఎవరు భోగాలు అనుభవిస్తున్నారు, ఎవడి పాలన తెలంగాణ అయింది అనేటువంటి విషయాన్ని చూస్తే ఆనాడు కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసి నిరుద్యోగులను మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగుల గొంతు కోసిండు ఆనాడు కేసీఆర్. అదే నిరుద్యోగుల గొంతు కోస్తే దాన్ని ఆసరగా చేసుకుని రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వీళ్ళ జాతీయ నేత రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లోకి వచ్చి నిరుద్యోగులారా మీ బతుకులు మారుతాయి, మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మరి 2.5 సంవత్సరాలు అయింది, ఎక్కడ పోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అని మేము నిరుద్యోగులుగా అడుగుతున్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిరుద్యోగులకు ఎట్లా దార్శనికత నిదర్శనంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. అంటే ఉద్యోగాల గురించి మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి గారు ఎంత అహంకారంగా మాట్లాడతారు. ఈ రోజు మీరు ఎంట్రీని తాగని చెప్తున్నాడు. అంటే ఎంట్రీని తాగడం అనేది నిరుద్యోగులు తాగరు. ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి నీకు దాపుతారు. రేపు రాబోయే ఎన్నికల్లో నీ ప్రభుత్వానికి ఎండ్రిని దాపిచ్చి బోన్న పెడతారని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. యూత్ డిక్లరేషన్ హామీ లేదు, నిరుద్యోగ భృతి లేదు, రాజీవ్ యువ వికాస్ పథకం కింద యువతకు రుణాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 16 లక్షల మంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఎవరు రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మంత్రులకు ఎవరు కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంఖ్య లేదు. ఒక ఆయన 60,000, ఇంకొక ఆయన 70,000, ఇంకొక ఆయన 1,00,000 ఇస్తున్నామని చెప్తున్నారు. మీకు అంకెల సంఖ్యలు కూడా తెలియనటువంటి సన్యాసులు ఈ రోజు మినిస్టర్లుగా ఉన్నారు. అందుకే మీ నిరుద్యోగుల తరపున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎక్కడ చర్చిస్తారో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చకు రావడానికి సిద్ధంగా ఉంటే మా ఇందిరా పార్క్ కడ రండి, లేదా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కి రండి, చర్చిద్దామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, ఈ మినిస్టర్లకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడప దాటలేదు అన్నటువంటి చందంగా ఉంది. అందుకే నిరుద్యోగుల పోరాటం త్యాగాల వలన ఈ రోజు అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల గొంతు కోసేలాగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు దేశంలో కూడా నరేంద్ర మోడీ బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పుకున్నటువంటి బడే బాయ్ చోటే బాయ్ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గొంతు కోసేలాగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అందుకే ఈ రోజు ఏటా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు అంటే 12, ఇప్పుడు 24 కోట్ల ఉద్యోగాలు రావాలి 12 సంవత్సరాల్లో. ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు ఏవి అని మోడీ గారిని అడిగితే మేము రోడ్డు మీద వేసేటువంటి పకోడీలు, బజ్జీలు అవి కూడా ఉద్యోగాలు మేమే కల్పించామని చెప్పుకునేటువంటి దీనమైన స్థితి ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ నుంచే ఉంది. అంటే పీజీలు, పిహెచ్డీలు, బీకాంలు, ఈ రోజు ఎంకాంలు, మెడికల్ విద్య, ఇంజనీరింగ్ విద్య చదివినటువంటి విద్యార్థులకు మీరు ఒకవైపు వికసిత భారత్, డిజిటల్ ఇండియా, లేకపోతే ఈ రకరకాల పేర్లు చెప్పి ఈ రోజు ఏ టెక్నాలజీ వాడుతున్నటువంటి మీరు ఉద్యోగాలంటే ఇంత చిలకన అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా ఈ రోజు గోకుల్ చాట్ లో పానీపూరి వేసుకోవడం కూడా ఉద్యోగం అంటున్నాడు. అక్కడ పనిచేస్తే లక్షల రూపాయలు వస్తామని చెప్తున్నారు. మేము రఘునందన్ రావు గారిని అడుగుతున్నాం, మీ పిల్లల్ని తీసుకుపోయి గోకుల్ చాట్ లో పని చేపియండి. రఘునందన్ రావు గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులు అంటే ఈ రోజు గోకుల్ చాట్ లో పానీపూరి వేసుకోవాలా? ఖచ్చితంగా నిరుద్యోగులు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రఘునందన్ రావు మొదలుకుంటే ఈ బీజేపీ పార్టీని తెలంగాణలో అడ్రస్ లేకుండా పొందబెడతారని కూడా ఖబర్దారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంటే నిరుద్యోగులు అంటే పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటే బీజేపీ నాయకులకు ఇంత చులకన, ఇంత అహంకారం అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో నిరుద్యోగ ఎజెండా తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ ఎజెండా అవుతుంది. కాబట్టి తెలంగాణలో నిరుద్యోగ ఎజెండాను ఈ రోజు నిరుద్యోగ జేఏసీ మేము నడిపిస్తున్నాం. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజు ఇందిరా పార్క్ లో వేలాది మంది ధర్నా చేశారు. ఇక్కడ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రేపు భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తారు, నిరుద్యోగుల ఎజెండా వైపు మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నేను ఏమంటున్నా అంటే మీరు ఆ మంత్రి పదవులు ఇచ్చినట్టు సగం సగం అయితే వద్దు. ఆల్రెడీ కొంత మంత్రి పదవులు ఇంకా 16, 18 ఉండాలి. 2 మంత్రి పదవులు దగ్గర పెట్టుకున్నాం.
అవి ఎవరికన్నా ఇచ్చుకో ఎంతకన్నా ఇచ్చుకో మాకు సంబంధం లేదు. 19,000 పైన ఖాళీ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రస్తాకూరలు వేస్తే ఒక 5,000 నుంచి 7,000 వరకు పెంచిండు. 7,000 పెంచిండు అంటే ఇంకా 12,000 దగ్గర పెట్టుకుంటాం. అంటే మంత్రి పదవులు దగ్గర పెట్టుకున్నట్టు మీరు పెట్టుకోకండి. అది ఎవరికన్నా మంత్రి పదవులు మీకు నచ్చిన వ్యక్తులకు ఇచ్చుకున్న అలాంటి మీ మంత్రి పదవులు, నేను ఎమ్మెల్సీ కానీ ఇంకోటి ఏమన్నా ఎంపీ పదవులు కానీ ఏమైనా చైర్మన్ పదవులు కానీ మేము ఏం అడగట్లేదు కదా. మేము అడిగేది పోలీసు ఉద్యోగాలు 19,000 పైన ఖాళీ ఉన్నాయని ఏమంటున్నాం. ఈ మధ్యన ఏమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏజ్ కూడా పెంచమంటున్నాం. ఎందుకంటే కానిస్టేబుల్ కి 36, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాడు. చాలా మంది మిత్రులు అంటారు అని ఏజ్ పెంచడా అనేది. 5,000 పోస్టుల కన్నా ఒక్క పోస్టుని పెంచాను, మీరు చెర్ల పడ్డ సరే బాగా పడ్డ సార్ అన్నారు. నేను చేసే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే 7,000 వరకు వచ్చినాం. మా మిగతా మిత్రులకు నిరుద్యోగ మిత్రులు కూడా చెప్తున్నాం ఏజ్ ఖచ్చితంగా మనకు 36 సంవత్సరాలు చేయవలసిందే, 38 సంవత్సరాలు చేయవలసిందే. ఇంకొకటి నువ్వు ఎటువంటి సంబంధం లేకున్నా గానీ ఒక చిరంజీవి వాళ్ళ భార్యకు ఆమె సురేఖకు ఏమో బోర్డు మెంబర్ ఇచ్చినావు. ఈ మనమడు అడంగానే పూర్లు చేసి పెట్టినావు. మరి మేమేం పాపం చేసినాం? మిమ్మల్ని అధికారులు ముసిపెట్టింది మేమే కదా, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది మేమే కదా. మరి మాకు కూడా న్యాయం చేయాలి కదా. వాళ్ళు అడగక ముందుకే అవన్నీ చేసి పెట్టినాం. మాకు కూడా న్యాయం చేయాలి. 19,000 పైన ఖాళీ ఉన్నాయి, ఒకటేసారి విడుదల చేసి మాకు ఏజ్ ఇంకోటి 30 సంవత్సరాలు, ఎస్ఐ 38 సంవత్సరాలు ఉంచాలని. ఇంకో మాట, మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాం, దయచేసి మీరు మాట్లాడకండి. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి గౌరవమైన పదవిలో ఉన్నారు. మీరు చెర్లవాడండి, మీరు ఇంటిని తాగండి ఆ మాటలు అంటే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా? అసలు ఎవరు నువ్వు? మా పిల్లల్ని స్కూల్ కు, కాలేజీ, కోచింగ్ సెంటర్ ఒకసారి మిస్ అయితే జాబ్ మళ్ళీ కోచింగ్ సెంటర్లకు పంపించి చదివిస్తుంటే నువ్వు ఉద్యోగాలు అడితే ఈ మాట అనడం వాళ్ళకు చాలా, వాళ్ళు బాధపడతారు, మా తల్లిదండ్రులు బాధపడతారు. నీ మనమడును పూరి చేయగానే ప్రేమతో ఎట్లా చేసినావో పూరి, ఇంకోటి ఏదో మడతబడ్డ పూరి ఉన్నది, ఏదో ఇంకోటి ఆ పూరి చేసి అంటే రౌండ్ పూరి చేసి అంటే చేసిస్తున్నట్టు మా తల్లిదండ్రుల్లో కూడా మా మీద ప్రేమ ఉంటది. కానీ మమ్మల్ని నిరుద్యోగులను రెచ్చగొట్టి మా వ్యాఖ్యలు అయితే దయచేసి చేయొద్దు. 19,000 పైన ఖాళీ ఉన్నాయి, విడుదల చేసి మాకు న్యాయం చేయండి. కోట రమేష్, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగులకు ఏడాదికి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఏడాది 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఏకైక కారణం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దానికి తూట్లు పొడిచారు. ఆ తర్వాత ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు అమలు చేస్తా ఉన్నారు. ఏవి కూడా అమలు చేయటం లేదు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయటం లేదు. 1,00,000 ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇవన్నీ ఏవి కూడా అమలు చేయటం లేదు. దాంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి స్వయాన హోం మంత్రిత్వ శాఖ లెక్కలు విడుదల చేసింది. మీరు 5,000, 7,000 పోస్టులతో ఎంతమంది న్యాయం చేయగలుగుతారు? 20,000 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రియాంక గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి మీరు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఎందుకని దాన్ని అమలు చేయటం లేదు? జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకని జాబ్ క్యాలెండర్ అమలు చేయటం లేదు? ఈ విధంగా నిరుద్యోగులని దగా చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ వ్యతిరేక విధానాల మీద రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగ పోరాటాలు కొనసాగుతాయి. అందులో భాగంగా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.